విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని భైంసా మండల ఎంపీడీఓ నీరజ్ కుమార్, మండల విద్యాధికారి సుభాష్, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని దేగాం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. క్రీడలతో పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చునని, మానసిక ఉల్లాసంతో పాటు ఐక్యతా భావం పెంపొందుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పోటీలు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయి వరకు రాణించాలని వారు ఆకాంక్షించారు. మనకి సీఎం కప్ ఆట పోటీ నిర్వహించడం జరుగుతున్నది. అందులో భాగంగా మనకి ముందుగా క్లస్టర్ లెవెల్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారో వారిని మనకి క్లస్టర్ లెవెల్లో 22 వరకు రేపటి వరకు గేమ్స్ని ఆడించడం జరుగుతుంది. దీంట్లో నుంచి మనకి ముఖ్యంగా ఇందులో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ నిర్వహించబడుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీనిలోని మన మండల్ లెవెల్లో 27 నుంచి 31 వరకు మండల్ లెవెల్ గేమ్స్ ఉంటాయి. దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మరి ఏదైతే ఒక పద్ధతి ప్రకారంగా జరుగుతుందో దాంట్లో భాగంగా మనం ఈరోజు ఇక్కడ దేగాం క్లస్టర్లో భాగంగా మనకి ఇల్లేగా, కాంగ్రీ, చూచం ఇవన్నీ గ్రామాలను క్లస్టర్గా చేయడం జరుగుతుంది. మరి ఇందాక ఎంపీడీఓ గారు చాలా చక్కగా చెప్పారు ఆటల గురించి. మరి ఆటలు ఆడడంలో అంటే ఫిజికల్ గేమ్ మన సారంగా ఒక మాటల్లో ఫోన్లో గేమ్స్ కాకుండా ఫిజికల్ గేమ్స్ అని అంటే గ్రౌండ్లో గేమ్స్ అంటే ఇది మనం చూస్తాను సోషల్ మీడియాలో ఏం ఆడుతున్నా ఫోన్లో గేమ్స్ ఆడుతున్నా ఒక